వెల్కమ్ టు బాహువు న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. కుర్దాకు చెందిన పలాసలో నాటు తుపాకీ హల్చల్. కాంట్రాక్ట్ సేఫ్ జోన్ లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి. ప్రజల పక్షాన నిలబడడమే నేరమా? అప్పలరాజుపై పీడీ యాక్ట్ అన్యాయం. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని పోరాడుతున్న సిపిఎం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గం. దేవరాపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల పరిస్థితి సర్వసభ్య సమావేశం ప్రోటోకాల్ వివాదం. విశాఖ గాజువాక ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలి. సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్. పలాసలో నాటు తుపాకీ హల్చల్. గత 13 సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ లో 2 వీలర్ పార్కింగ్ స్టాండ్ తో పాటు రైల్వే రన్నింగ్ రూమ్ కాంట్రాక్ట్ చేస్తుండగా ఈసారి టెండర్ కొత్త వ్యక్తికి రావడంతో రగిలిపోయిన కాంట్రాక్టర్ తన అనుచరులతో కలిసి నాటు తుపాకీతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనంగా మారింది. పలాసకు చెందిన మీసాల సురేష్ అనే వ్యక్తి పలాస రైల్వే స్టేషన్లో గల రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్తో పాటు 2 వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ను పొంది ఉన్నాడు. అయితే 2025 డిసెంబర్లో జరిగిన టెండర్లో ఈసారి ఒడిశా రాష్ట్రం కుర్దాకు చెందిన కనితి జనార్దన్ అనే కొత్త వ్యక్తికి కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. అయితే ఈ నెల 10వ తేదీ నాడు రాత్రి 12 గంటలకు కొత్త కాంట్రాక్టర్ 2 వీలర్ పార్కింగ్ను స్వాధీనపరుచుకునే నేపథ్యంలో పార్కింగ్ స్థలాన్ని శుభ్రపరుస్తుండగా పాత కాంట్రాక్టర్ అయిన మీసాల సురేష్ అనే వ్యక్తి తన 3 అనుచరులతో చేరుకుని నాటు తుపాకీతో పాటు కత్తులు కర్రలతో హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నానికి పాల్పడిన A1 మీసాల సురేష్తో పాటు ఆయనకు సహకరించిన A2, A3లను అరెస్ట్ చేయగా A4గా ఉన్న మరో ముద్దాయి కోసం గాలిస్తున్నామని, గతంలో కూడా వీరిపై పలు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. హత్యాయత్నానికి ఉపయోగించిన ఒక నాటు తుపాకీతో పాటు కత్తులు కర్రలు స్వాధీనపరుచుకుని ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహాబాజ్ అహ్మద్ మీడియా సమావేశంలో తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 7/26. ఇందులో అటెంప్ట్ టు మర్డర్, ఎక్స్టార్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. A1 మీసాల సురేష్, A2 మీసాల చిన్నారావు, A3 మీసాల మోహన్ రావు, A4 మున్నా, ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 22న రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్లో దాదాపు 55 లక్షలకి పాడుకొని ఆ 2 వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఈయన తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా 2012 నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. 2 వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా 2012 నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఆక్షన్లో భాగంగా వీళ్ళు 10th అంటే 9th midnight 12 o'clockకి 10th ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం, మధు ఈ ఇద్దరు కూడా 9th రాత్రి 9 గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్న స్టేషన్ మాస్టర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ విధంగా ఆక్షన్లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ 12 తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పేసి అక్కడున్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం, సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం, వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత వాళ్ళందరూ కలిసి 10 గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం, అంటే ఈ విధంగా 12 తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి 12 తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దీని తర్వాత జగన్నాథ్ సేఫ్ జోన్ లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి.
మృతుడు కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి డిమాండ్. పరవాడ ప్రాంతంలో ఉన్న సేఫ్ జోన్ షాప్ లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇక్కడ పనిచేస్తున్న సర్వీస్ టెక్నీషియన్ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి పరవాడ గ్రామంలో సేఫ్ జోన్ అనేటువంటి ఒక గ్యాస్ సంస్థ అనేటువంటి నెలకొల్పారు. ఈ గ్యాస్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలు గ్యాస్ సరఫరా చేసేటువంటి సంస్థను ఇక్కడ నెలకొల్పారు. ఈ సంస్థలో నైట్రోజన్ సంబంధించినటువంటి అమోనియాకి సంబంధించినటువంటి గ్యాస్ అనేటువంటి ఫిల్లింగ్ చేస్తారు. ఒక 4 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముమ్మడి సూర్యప్రకాశ్రావు అనేటువంటి కార్మికుడు 45 సంవత్సరాలు ఉన్న కార్మికుడు ఇక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన ఒక్కసారిగా గ్యాస్ పేలుడుతో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి. విశాఖపట్నం కేజీహెచ్లో మృతదేహాన్ని పెట్టారు. మృతదేహాన్ని ఏదైతే పెట్టారో దానికి కేజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబానికి అందజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. అందుకని కుటుంబానికి నష్టపరిహారం ₹1,00,00,000 చెల్లించండి, కుటుంబాన్ని ఆదుకోండి. అదే సందర్భంలో ఈ సేఫ్ జోన్ అనేటువంటి సంస్థకి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు. ఫైర్ సంబంధించినటువంటి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ నుండి కానీ ఏ అనుమతులు లేవు. అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసి ఈ సంస్థపై చర్యలు తీసుకొని నివాస ప్రాంతాల మధ్య ఇట్లాంటివి నెలకొల్పడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో చెలగాటం ఈ ప్రమాదం మరింత పెరుగుంటే మాత్రం ఈ పక్కన ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా మృతి చెంది ఉండేవారు. కాబట్టి ఈ మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఈ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా సిఐటియు డిమాండ్ చేస్తాం. ప్రజల పక్షాన నిలవడమే నేరమా? అప్పలరాజుపై పీడీ యాక్ట్ అన్యాయం. అడ్డ రోడ్డు జంక్షన్ బహిరంగ సభలో వి శ్రీనివాసరావు కేసు రద్దు చేసి తక్షణం విడుదల చేయాలని డిమాండ్. ప్రజల పక్షాన పోరాడుతున్న రైతు సంఘం నేత అప్పలరాజును చూసి ప్రభుత్వం భయపడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ దాకా ఇక్కడ ఈ అచ్చాపురం, నక్కపల్లి ఈ మొత్తం ఈ మండలాల్లో కోస్తా తీరంలో ఉన్నటువంటి వందలాది గ్రామాల్లో లక్షలాది ఎకరాలని అక్రమంగా అన్యాయంగా దురాక్రమణ చేస్తూ బలవంతంగా భూములు ఆపుకుంటూ ఇష్టానుసారం కార్పొరేట్లకు పందేరం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు దురాక్రమణదారులు, ఎవరు చట్టాన్ని ధిక్కరిస్తున్న వాళ్ళు, ఎవరు అశాంతిని సృష్టిస్తున్న వాళ్ళు. రాజీపేటలో రోజుల తరబడి శిబిరం వేసుకుని పనులు మానుకొని ఆడవాళ్లు మగవాళ్లు అక్కడే కూర్చొని మా వద్దు ఈ బల్క్ డ్రగ్ పార్కు అని చెప్పని అక్కడ వాళ్ళందరూ కూర్చొని ఆందోళన చేయడానికి కారణం ఎవరు? మీరు కాదా, మీ విధానాలు కాదని అడుగుతున్నాను. ఇక్కడ హోంమంత్రిగా ఉన్నారు నియోజకవర్గం అనిత గారు. ఆమె ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు నడిపారు. ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడారు. మనందరం కూడా హర్షించాం ప్రజాస్వామ్యం కోసం ఆమె మాట్లాడిన తీరు చూసి ముచ్చటేసింది ఆ రోజు. కానీ ఈ రోజు అదే అనితమ్మ గారు తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి నిర్మించుకుంటున్నది అప్పలరాజును జైల్లో పెట్టడం ద్వారా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరో ఏమో చేయాల్సిన అవసరం లేదు. తన సమాధిని తానే తవ్వుకుంటా ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పారు? ఈ రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ రాదు చెప్పారు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రకటించారు విశాఖపట్నం. వాళ్ళందరూ పిలిపించుకొని బహిరంగంగా చెప్పాలా, వాళ్ళందరూ రహస్యంగా పిలిపించుకొని మీడియా లేకుండా వాళ్ళకు హామీ ఇచ్చారు. ఏమని? ఇక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పార్క్ పెట్టము, మీరు ఆందోళన పడవద్దు, వెళ్ళిపోండి. మరి ఎందుకని మీడియాకి చెప్పలేదు అదే విషయాన్ని? సరే మీడియా లేదు వాళ్ళకి చెప్పారు. మరి వాటికి నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి కదా, ఎందుకు ఉపసంహరించుకోలేదు? నిజంగా మీరు నిజాయితీగా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడం లేదు అనే కానీ విశ్వసించి ప్రజలకు హామీ ఇచ్చుంటే, నిజాయితీగా హామీ ఇచ్చుంటే ఈ పార్టీకి ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకొని ఉండాలి. అది ఉపసంహరించుకోలేదు అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా ఎంతకాలం మోసం చేస్తారు జనాన్ని? ఎందుకు ఈరోజు మీరు ఒకసారి చెప్పారు పార్కు లేదని, వాళ్ళు ఆందోళన కూడా నిర్మించారు. ఎందుకని అప్పలరాజు జైల్లో పెట్టారు? ఏం అవసరం వచ్చింది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ మొత్తం భూములను కూడా 100,000 ఎకరాలని ఆశ్రమం పెట్టాలంటే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని పోరాడుతున్న సిపిఎం రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజు పై పీడీ యాక్ట్ పై జైల్లో నిర్బంధించడాన్ని ఖండిస్తూ విశాఖలో సిఐటియు నిరసన పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహారావు. 50 రోజులు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలుసు.
కానీ ఇవన్నీ మర్చిపోయి ఈరోజు చంద్రబాబు ఉద్యమాలు చేసే నాయకుల మీద, సిఐటి నాయకుల మీద, రైతు నాయకుల మీద అక్రమ కేసులు విధించడం అనేది దుర్మార్గం. ఇది నిర్బంధ కాండ ద్వారా ఉద్యమాలను అణిచేదానికి ప్రయత్నం చేయడం తప్పించుకోవడం కాదు. నేను 50 ఏళ్ల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. 500 పైగా నా మీద అక్రమ కేసులు పెట్టారు. అన్ని తప్పుడు కేసులే, ఒక్క కేసు రుజువు కాల. కానీ యజమానులకి ఊడిగం చేసేదానికి మాత్రం ఈ కేసులు పెడతారు. అందుకోసమే ఈరోజు యాజమాన్యం బల్క్ డ్రగ్ పార్క్ అనే పేరుతో 3000 ఎకరాల్లో అక్కడ బల్క్ డ్రగ్స్ పెట్టడాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మత్స్యకారులు వ్యతిరేకిస్తా ఉన్నారు. రాజయ్యపేట మత్స్యకారులు హోమ్ మినిస్టర్ స్వయంగా ఆ గ్రామానికి రాబోతే చెట్లు కొట్టేసి ఆమె లోపలికి రానివ్వాల. ఒక్కరిని అరెస్ట్ చేసే ధైర్యం లేదు మీకు. కానీ దాన్ని ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఈరోజు అప్పలరాజుని అరెస్ట్ చేశారు. అందువల్ల తప్పుడు కేసులతో, అక్రమ కేసులతో మత్స్యకారులకు అండగా ఉన్నారని అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది బల్క్ డ్రగ్ పార్కు పేరుతో. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆర్సలాల్ మిట్టల్ వీళ్ళిద్దరికీ 5000 ఎకరాల భూములు అప్పడంగా అప్పజెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి అక్కడ స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు. హెట్రో డ్రగ్స్ కాలుష్యం చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవడు కూడా ఇట్లాంటి పరిశ్రమలు పెట్టడాన్ని అంగీకరించరు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కానీ ఒక అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారనంటే పోరాటాల్లో అగ్రభాగాన్ని ఉండే సిఐటి, సమరశీల పోరాటాలు నడిపించేది సిఐటి. అందుకని సిఐటి నాయకుల్ని, రైతు నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన సిఐటి, రైతు సంఘాలు భయపడవు. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఈ రకంగా ఉద్యమాలను అణిచేదానికి చేస్తే దాని పర్యవసానాలు తప్పనిసరిగా, దాని ఫలితాలు అనేటువంటిది ఈ ప్రభుత్వాలు అనుభవించక తప్పదు. నేను 50 ఏళ్ల నుంచి గాయత్రి సుబ్బరామిరెడ్డి 10 రూపాయలు ఇవ్వాలంటే రోజు కూలి ఆ రోజుల్లో 84లో 8 రూపాయలు ఇచ్చి మమ్మల్ని 10 రూపాయలు ఇవ్వమన్నందుకు 6 మాసాలు జైల్లో పెట్టాడు. అట్లా ఆ రోజు దగ్గర నుంచి ఆంధ్ర స్టీల్ మిట్టల్ దగ్గర నుంచి వీళ్ళందరూ యజమానులకి కొమ్ముగాసే ప్రభుత్వాలు. పాలక వర్గంలో ఎవడున్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల వ్యాఖ్యలు చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది అని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ ఈ రోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. 2 తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ, రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు, ఇక్కడి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది. ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. సూటిగా సమాధానం చెప్తారేమో. నేను అలాంటిది మాట్లాడలేదనో, అలాంటివేవి రహస్యంగా చర్చలు జరగలేదనో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం. కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని, ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించినాడు. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా, ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. దేవరపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల పరిస్థితి, సర్వసభ్య సమావేశం ప్రోటోకాల్ వివాదంతో ఉద్రిక్తంగా మారింది. బోయిలకింతాడ సర్పంచ్ గోరె బాబురావు రెవెన్యూ సమస్యలపై డీటీకి విన్నవించగా అధికార పార్టీకి చెందిన అధ్యక్షులు కలుగజేసుకుని మాట్లాడడంతో ఇరువురు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మాకు అస్తమాటిక్ విషయం జరుగుతుంది. దేని గురించి అసలు మీరేమో బయట బిల్డింగ్ చేస్తామండి. సభకు సంబంధం సభలోకి ఎక్కడ చేస్తాం పైగా మాకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడతారు. ఏంటి బిల్డింగ్ ఏంటి బిల్డింగ్ ఏంటి సభకి గౌరవ అధ్యక్షులు ఏం సంబంధం? ఈ సభకి గౌరవ అధ్యక్షులకు ఏం సంబంధం? విశాఖ గాజువాక ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలి. అఖిలపక్ష పోరాట కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపిన పోరాట కమిటీ నాయకులు. అఖిలపక్ష పోరాట కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన తెలిపిన పోరాట కమిటీ నాయకులు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేసిన పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్లోన కార్మికులకు క్యాంటీన్ సదుపాయం కల్పించాలని డిమాండ్. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డి ఆదినారాయణ, అయోధ్యారాం, మీరుకొండ రామచంద్రరావు, రమణ, రామస్వామి అధిక సంఖ్యలో కార్మికులు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఆధారిత జీతాలు ఇవ్వడానికి ఖండిస్తూ దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా నుంచి యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. లేబర్ డిపార్ట్మెంటు క్లియర్ కట్గా ఉత్పత్తి ఆధారిత జీతాలు తప్పని చెప్పి చెప్పింది. అయినా నువ్వు మళ్ళా జనవరి 1 కూడా ఏ జీతాలు ఇచ్చావు. ఇప్పటికీ ఉద్యోగులకి కష్టపడి ఉత్పత్తి చేస్తున్న ఉద్యోగులకి 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్యన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వల్ల బాధ్యత మీకు లేదని చెప్పేసి యాజమాన్యం అడుగుతా ఉన్నాం. ఇది పాలకులకు అర్థమవుతుందా? డిసెంబర్ నెలలో 6,14,40 టన్నులు ఉత్పత్తి చేశాం అంటే 100% ఉత్పత్తి జరిగింది. అయినా సరే డిసెంబర్ నెలలో 110 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఈ నష్టాల కారణం ఏంటి? 15,000 టన్నుల హాట్ మెటల్ దాటితే 10 రూపాయలు మందని చెప్పేసి గతంలో సీఎండీ చెప్పారు. ఇవాళ 19,000 చిల్లర వచ్చినా సరే నష్టాలు వస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలలో 100% ప్రొడక్షన్ వచ్చినా సరే 96%, 93%, 92% జీతాలు ఇచ్చావు. దీనికి కారణం ఏమిటి? మీ విధానాలు, మీ తప్పుడు పాలసీలు, మీ చేతకానితనాన్ని ఉద్యోగుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు, నాసిరకం ముడి సరుకు బయట మార్కెట్లో ఎక్కువ. సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని బీజేపీ రాష్ట్ర మీడియా ఫైనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి నరసింగారావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజువాక కడితి రోడ్ లో ఉన్న విజ్ఞాన భారతి స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో రన్ ఫర్ స్వదేశీ సంకల్ప యాత్ర చేపట్టారు. నమస్కారం అండి. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మన గాజువాక బీవీకే హై స్కూల్ కరెస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు శ్రీమతి మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పేరిట 2 కిలోమీటర్స్ విద్యార్థులతో కలిసి ఐక్యతా రన్ లో పాల్గొనడం జరిగింది. మరి మేడం గారు చెప్పినట్లుగా రామకృష్ణ పరమహంస యొక్క ప్రథమ శిష్యులు, అదేవిధంగా స్వామి వివేకానంద గారు
అప్పుడు అమెరికాలో చికాగో వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పీచ్ కి మరి అమెరికన్స్ కూడా ఆశ్చర్యపోయారు. మన సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత పయనించాలి. ఆయనకి ఎక్కువగా యూత్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన అతి చిన్న వయసులోనే మరి స్వామీజీగా మారి ప్రపంచ దేశాలు తిరిగి హిందూ ధర్మాన్ని, హిందూ గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా కరస్పాండెంట్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్ కి, విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గ్రౌండ్ పెడదామని చెప్పేసి అప్పటికే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ల్యాండ్ కోసం మన సిద్ధార్థ కాలనీ పెద్దలు వాళ్ళు ఆల్రెడీ కొంత డబ్బులు కట్టారు. అప్లై చేసుకున్నారు. మాకు కొంత పార్ట్ ఇచ్చారు, మనం నిర్మాణం చేసుకున్నాం. ఈ పార్ట్ కూడా భవిష్యత్ తరాలకు అవసరం అవుతుందని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకున్నారు. తర్వాత పెద్దలందరూ వచ్చి ఇది మీరు ఇలా గ్రౌండ్ పెట్టడం కాదండి, మేము చాలా మా ఫైల్ రన్ అయింది గత 20 సంవత్సరాల నుంచి, మీరు ఈరోజు అన్యాయంగా తీసుకోవడం కరెక్ట్ కాదని. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసాం. ఏ విధంగా కన్విన్స్ చేశామంటే ఆ అలాట్మెంట్ అయినటువంటిది కూడా ఇదంతా కూడా చెరువు గర్భం కింద ఉంది. అంటే చెరువు లేదు కానీ చెరువు గర్భం కింద నోటిఫై అయిపోయింది. నోటిఫై అయిపోయింది కనుక మీరు ప్రయత్నం చేసినా ఇది మీకు అలాట్మెంట్ రాదు. 2006కు ముందు అయితేనే అలాట్మెంట్ జరిగాయి. 2006 తర్వాత అలాట్మెంట్లు జరగవు. ఇది ఎవరికి కూడా ప్లాట్లు ఇచ్చినా సరే ప్రయత్నం పనిచేయదు. డబ్బులు కట్టినటువంటి సిద్ధార్థ నగర్ కూడా ఈరోజు 22లో పెట్టారు. వాళ్ళు డబ్బులు కట్టి తీసుకున్నటువంటి దాన్ని కూడా, ఎందుకంటే చెరువు గర్భం సుప్రీంకోర్టు డైరెక్షన్ అడ్డు వస్తుంది అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత చాలా రోజులు పెద్దలందరూ కూడా ఒక ఆశ పెట్టుకున్నారు. చివరికి వాళ్ళు మన మాటలు కన్విన్స్ అయ్యి పెద్ద మనసుతో మనకి గ్రౌండ్ కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా కన్సెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2014లో మన ప్రయత్నం స్టార్ట్ చేస్తే 25కి వచ్చింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు, యువ క్రీడాకారులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, మీరు ఏదైనా ఒకటి అనుకుంటే సాధించే వరకు కూడా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. చాలా మంది కొంత ఆగిపోతారు. అది మీరు